బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నా స్టైలు మారిందే, నా నడక మారిందే. ఈ పాటలు వినుంటారు. ఇదొకటే కాదు, నేనేమో ప్రియురాలిని ఏసే నా ప్రియుడు, ఈ పాట కూడా వినుంటారు. వీటి రెండింటితో పాటు ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న పాట తెలుసులే డాడీ తెలుసులే, అది. సో ఐ హ్యావ్ విత్ మీ ది లవ్లీ ప్రసన్న బోల్డ్ గారు. లెట్స్ టాక్ టు హర్. ప్రసన్న గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. స్వప్న గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యు ఆర్ అ లవ్లీ బ్యూటిఫుల్ సోల్. థ్యాంక్ యూ. అస్సలు ఎక్కడా దాపరికం లేకుండా మీరు వచ్చినది రాసేస్తారు పాట. ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది ప్రసన్న గారు మీకు? అది నా పెయిన్లో నుండి వచ్చేసిందండి, నా బాధల్లో నుండి, నా కష్టంలో నుండి వచ్చేసినాయి ఆ పాటలు అంతే. సో ఇంత పాపులర్ అయ్యాయి మీ పాటలు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. అనేక మందికి అందుతుంది. ఒకవేళ అది ట్రోల్ చేసినప్పటికీ మెయిన్ అందులో ఉన్న అర్థం ఏంటో చాలా మందికి అది రీచ్ అవుతుంది. అవును, మీమ్స్ చాలా చేశారు. బట్ నేను ఒకటే అనుకుంటాను, అది ఎంత పాపులర్ అయితే మీమ్స్ చేస్తుంటారు వాళ్ళు. ఆ పాట ఎంత బాగా నచ్చితే, అది ఇప్పుడు అన్ని పాటలు మీరు చేయలేదు కదా, నేను అదే అనుకుంటాను. రెండోది చక్కగా హాయిగా వాడుక భాషలో ఉంటాయి మీ పాటలన్నీ. అవునండి. ఏమిటి ప్రసన్న గారు యేసయ్యతో మీ కనెక్షన్ ఏంటి? అంటే పుట్టుకతో అలా ఒక మతంలోనో ఒక విధానంలోనో పుట్టడం వేరు, బట్ ఇలాంటి కనెక్షన్ రావడానికి వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? స్వప్న గారు, నిజమే మీరు అన్నట్టు, ఏదో పుట్టుకతో వచ్చినది కాదు ఇది. నేను 18 సంవత్సరాల వయసులో యాక్చువల్గా లవ్ ఫెయిల్యూర్ నాది. ప్రేమ అంటే చాలా జెన్యున్గా ప్రేమిస్తాను నేను ఎవరినైనా. సో నేను ఆ వయసులో, అంటే యాక్చువల్గా ఆ టైంలో మనకు పెళ్ళి అన్న దాని గురించి అంత అవగాహన ఉండదు, కానీ ఆ ఏజ్ డేంజర్ ఏజ్. సో ఆ టైంలో నేను ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి విదిన్ 1 monthలో ఇంకొక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. అది నేను భరించలేకపోయా. అంటే ఒక్కసారిగా నేను బ్రేక్ అయిపోయా. నేను ఎప్పుడు అనుకునేది, ఒక అద్దం పగిలినా, మనసు పగిలినా ఇది అతుక్కోదు అన్నట్టు. ఆ టైంలో అంటే నేను బై బర్త్ నాకు తెలుసు యేసుప్రభు, కానీ ఎప్పుడైతే నేను బ్రేక్ అయ్యానో ఆ టైంలో నేను చనిపోవాలనుకున్నా. ఎందుకమ్మా? లవ్ ఫెయిల్యూర్ అన్నాక మీరు చూసారు కదా ఎంత ఫెయిల్యూర్ అంటే ఏమిటి? మీ వైపు నుంచా అటువైపు నుంచా పరిస్థితిని ఎలా అర్థం? యాక్చువల్గా అటువైపు నుండి ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేశా, కానీ నా విదిన్ 1 monthలో ఇంకొక అమ్మాయిని ప్రేమించేసి నన్ను వదిలేస్తే, అంటే ఆ ఏజే అట్లాంటిది. బట్ అటు సైడ్ నుండి నాకు అటువంటి సిచ్యువేషన్ ఎదురవ్వగానే చాలా బ్రేక్ అయిపోయినా స్వప్న గారు. ఆ టైంలో అంటే మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు, లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంతగా వాళ్ళు సఫర్ అవుతారనేది. అట్లాంటి ఏజ్లో అటువంటి సఫరింగ్ నాకు వచ్చినప్పుడు సడన్గా యేసుప్రభు నన్ను ప్రేమించాడు. మీరు ఆలోచించండి, ప్రేమ ఫెయిల్యూర్ నాది. ప్రేమ అంటే ఎట్లుంటుందో నాకు అర్థమైంది. ఒక వ్యక్తి మీద ప్రేమిస్తే ఎట్లుంటుందో అర్థమైంది. కానీ చిన్నప్పటి నుండి ఏదో నామినల్గా మొక్కుతున్న ఈ దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినాడంటే ఒకలాంటి ఏదో అయ్యింది నా లోపట. ప్రాణం పెట్టేంతగా ఎవరు ప్రేమిస్తారు? అందుకే ఆ 18 yearsలోనే ప్రాణం ఇచ్చేంత వరకు నిన్నెవరైనా ప్రేమించిరా, చేతులు చాచిన ఆ యేసు ప్రేమ చులకనగా మారేనా. సృష్టికర్త యేసే జననము నొందే, ఓ పాపము నుండి నిన్ను విడిపించను. అప్పుడు రాసా. అంటే ఆ టైంలో ఈ ప్రేమ అర్థమయ్యి ట్రూ కనెక్షన్ వచ్చింది స్వప్న గారు నాకు. 18 yearsలో ట్రూగా నాకు అర్థమైంది. అంటే ఏదో తాకి చూసినట్టు, ఒక వ్యక్తిని టేస్ట్ చేసి, మనం ఒక పండుని టేస్ట్ చేసి ఎట్లుంటుందో చెప్తాం, అట్లాగో రుచి చూసి తెలుసుకున్న యెహోవా ఉత్తముడని అప్పుడు. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రసన్న గారు, మామూలుగా 1 way ట్రాఫిక్ అని అనిపిస్తుంది దేవుడి పట్ల ప్రేమ. దేవుడు మన ప్రేయర్ వింటున్నారు, లేకపోతే నాకు ఈ అనుభవం అయింది, అనుభూతి అయింది అని. ఇదేదో నేను వాక్యం చెప్పమనో, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక ఎక్స్పీరియన్స్ చెప్తే ఏమంటారు, దాన్ని ఏమంటారు, వాక్యం చెప్పడమేనా ఏంటి, ఎక్స్పీరియన్స్ అనుభవం చెప్పడం, అదే అలా అడగట్లేదు. బట్ మీకు హౌ డిడ్ యూ ఫీల్ ఆ కనెక్షన్? యాక్చువల్గా మీరు 1 way ప్రేయర్ వింటున్నారని, వన్ వే ఏమన్నారు మీరు ఇప్పుడు? 1 way ట్రాఫిక్ అన్నారు కదా. యాక్చువల్గా దేవుడిది 1 way లవ్. ఆయనను మనం ప్రేమిస్తున్నాడు, కానీ మనం పట్టించుకుంటలేము ఆయనని. యాక్చువల్గా మనది కాదు 1 way, ఆయనది 1 way. నేను తెలుసుకున్నాక 2 ways అయింది యాక్చువల్లీ. అది సూపర్ కదా, అసలు కేక ఎంత బాగా అర్థం చేసుకోండి. అసలు నాకు అర్థమైంది ఏంటంటే 1 way లవ్ అయినది. ఎందుకంటే నన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు ఆయన. గర్భంలో ఉన్నప్పుడే నేను సెలెక్ట్ చేసుకున్నానని బైబిల్ గ్రంథంలో ఉంది. నేనేమంటానంటే స్వప్న గారు, బైబిల్ గ్రంథం దేవుని వాక్కు.
అందులో చదివితే అర్థమవుతుంది ఆయన హృదయం. సో ఆయన హృదయం ఏముంది, గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నా అంటే అప్పటి నుండి ప్రేమిస్తున్నాడు. బట్ నాకు తెలిసింది 18 yearsలో. సో వన్ వే లవ్ వచ్చేసి దేవుడిదే, మనది కాదు. నేను తెలుసుకున్నాక 2 ways ఆయనకు నేను దొరికిన. చాలా బ్యూటిఫుల్. మీరు తెలుసుకున్నాక అది 2 way అయింది, కనువిప్పు అయింది మీకు. సో మానవ ప్రేమల మీద అప్పుడు పోయాయి నమ్మకాలు మీకు? 100% పోయినాయండి. అప్పుడే రాసా నేను. ఫస్ట్ పాట అండి నాది. ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా హత్తుకొందువా, హృదయనాథ నిన్ను నేను విడువానయా, నీ ప్రేమ. అప్పట్లో నాకు ట్యూన్స్ రావు, ఈ ట్యూన్ పెట్టి నేను ఈ పాట రాసుకున్నాను. చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ట్యూన్స్ వచ్చేవి కాదు. సో ఈ పాట పెట్టేసి హృదయనాథ నేను విడువనయ్యా, నీ ప్రేమ నేను ఎన్నడూ మరవనయ్యా అని అప్పుడు రాసుకున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ తర్వాత మీ నేచర్లో పరివర్తన వచ్చిందా, మీ పరిస్థితుల్లో పరివర్తన వచ్చిందా, లేక ఎలా మీరు ముందుకెళ్ళారు? లైఫ్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, బికాస్ ఎంత దేవుణ్ణి ప్రేమించినా కూడా లౌకికంగా బతకాలి కదా, మనిషి ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలి, ఒక ఉద్యోగం కావాలి, ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు? యాక్చువల్గా స్వప్న గారు దేవుడు ఎంత క్లోజ్ ఉంటారంటే, అందుకే నేను అంటున్నా దేవుని వాక్కు వచ్చేసి బైబిల్. మనం బైబిల్ చదువుతుండగా ఎగ్జాక్ట్లీ మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. సో నేను లౌకికంగా బ్రతకడానికి లీడింగ్ అంతా నాకు బైబిలే. ఎట్లా బ్రతకాలి, ఎట్లా చేయాలి. ఒక టైం వచ్చింది, ఒక సైడ్ దేవుని ప్రేమిస్తున్నా, కానీ ఇంకొక సైడు నాకు అతడే కావాలని ప్రేయర్ చేస్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి లాగి ఆయనని ఇప్పించుకోవాలా. యాక్చువల్గా దేవుడు మన ప్రకారం మారడు, ఆయన ప్రకారం మనం మారాలి. హీ విల్ వెయిట్, అంతవరకు వెయిట్ చేస్తాడు మన కొరకు, కానీ వదలడు ఆయన. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఆ టైంలో ఒకటి కనుక్కున్న, దేవుని నేచర్లో ఒకటి కనుక్కున్నా. యేసయ్యా నువ్వే కావాలి, యేసు ప్రేమలో నేనుండిపోవాలి, ఈ లోక ప్రేమలన్నీ నన్ను విడచి తరలిపోయే, నా యేసు ప్రేమ ఒక్కటే నన్ను విడువక నిలచిపోయే. అంటే ఎంత నేను ట్రై చేస్తున్నా అంటే చూడండి, మన లౌకికంగా మన ఫ్లెష్ ఎట్లుంటుందంటే మాటి కాల్ చేయటం, నువ్వంటే ఇష్టం అని చెప్పటం, లేదంటే చనిపోతామని. ఒక సైడ్ దేవుడితో కనెక్షన్ ఉన్నప్పటికీ మన 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 ఫ్లెష్ పనిచేస్తుంది, మన శరీరము పనిచేస్తుంది. అందులో దేవుడేదో ఇవ్వాలా, నాకు అతన్నే ఇవ్వాలి. ఆ టైంలో నేను కనుగొన్నది ఏంటంటే, మనిషి ప్రేమ ఏదో అంత ఈజీ కాదు. మనకంటే బాగా ఇప్పుడు పెన్నులు మారుస్తాం చూడండి, మన పెన్స్, మంచి పెన్ను వస్తే పాత పెన్ను పడేసి కొత్త పెన్ను తీసుకుంటాం. మనిషి ప్రేమ అంతే. ఫస్ట్ ప్రేమ చూపించిన తర్వాత ఇంకో దానికంటే మంచిది వస్తే వెళ్ళిపోతుంది, కానీ నా దేవుడి ప్రేమ మాత్రం నిలిచిపోతుంది, స్థిరంగా నిలిచిపోతుందండి అసలు. సో నాకు అప్పుడు నేను అప్పుడు LLB చేస్తున్నాను తిరుపతిలో. చాలా ఏడ్చా. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా, 7 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా. నాకు జవాబు ఇవ్వవా అంటే, జవాబు ఇవ్వడం అంటే నా దృష్టిలో అవతల నుంచి నాకు కాల్ రావాలా, అది ఇస్తేనే దేవుడు. కానీ దేవుడు ఆయన మన స్వభావంలో మారలేడు. ఆయనది చాలా స్టాండర్డ్ ఉంటుంది ఆయన స్వభావం. మనం ఆయన స్టాండర్డ్లోకి వెళ్ళాలా, అంతవరకు వెయిట్ చేస్తాడు దేవుడు. సో మీరు ఆ స్టాండర్డ్లోకి ఎలా వెళ్ళారు? ఫైనల్ ఎట్లా వెళ్ళానంటే, ఆ రోజు బాగా ఏడ్చానండి. ఏడ్చి ప్రార్థన చేసినాక బైబిల్, అతని ఫోన్ కాల్ రావాలని. అంతే కదా, దేవుని ఎందుకు మొక్కుతారండి? పలానా కోరిక తీరుస్తావా, అంతే కదా. కానీ దేవుడు అట్లా కాదు, దేవుని నేచర్ అది కాదు. మనకు మన ఊహకు మించి. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఆకాశమునకు భూమి ఎంత అంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా నీ గురించి నాకు తలంపులు ఉన్నాయి. ఆలోచించండి, మనం కింద అడిగితే, మీరు ఒక మదర్గా మనము పిల్లలు చీప్ క్వాలిటీ అడిగితే కొనిస్తామా? మన లెవెల్కే కొనిస్తాం కదా. దేవుడికి ఇంకా ఎంత ఉండొచ్చు, ఆయన లెవెల్కి ఇస్తాడు మనకు. అవును. అందుకని నేను ఆ రోజు ప్రార్థన చేస్తూ బైబిల్ ఓపెన్, అందుకే నేను అంటున్నా వాక్యమే నాతో మాట్లాడింది. అక్కడ ఏముందంటే ప్రసంగిలో ఉంటుంది, చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నవో నీకు తెలుసా? తెలీదు డాడీ అన్న, చాలా న్యాచురల్గా. గాలి తూర్పు నుండి వచ్చి పడమటికి ఎట్టెళ్తుందో తెలుసా? నో అన్న.
అలాగే సమస్తమును జరిగించు నా చిత్తమును నువ్వు ఎరుగవు. అప్పుడు వెంటనే అనిపించింది ఆయన చిత్తం ఏదో ఉంది, నేను కొంచెం నోరు మూసుకోవాలనిపించింది. అట్లాగూ నేను మారిన. ఏదైనా జరగకపోతే భగవంతుడి చిత్తం, దేవుడి చిత్తం అదండి. ఇప్పుడు ఆప్షన్స్ ఉంటాయి మనకు. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఒకటి జగన్, రెండు వచ్చేసి రేవంత్ రెడ్డి గారని. మనం రేవంత్ రెడ్డి గారు ఎస్ ఆర్ నో అని వచ్చినప్పుడు ఎస్ అని ఇస్తాం, లేదు జగన్ అన్నప్పుడు నో అని ఇస్తాం. రెండు కరెక్టే కదా. ఒకసారి దేవుడు ఒక నో చెప్పడంలో ఒక ఎస్ కూడా ఉందంటారు అంతే. ఇప్పుడు నో అని కొన్ని ఆప్షన్స్కి రైట్ అవుతుంది, కొన్ని ఆప్షన్స్కి ఎస్ అనేది రైట్ అవుతుంది. నో అని మనము టిక్ వేసినా కూడా దానికి మార్కులు వస్తాయి కదా. దేవుడిది కూడా అంతే. ఒక్కోసారి నో అని చెప్పినప్పుడు అది నో అంతే, ఎస్ అని చెప్పినప్పుడు ఎస్. అవి రెండు దేవుని నుండి వచ్చినవే. మనకు మంచి ఏదో ఆయనకు తెలుసు కదా స్వప్న గారు. ఆ నమ్మకం, ఆ బాండ్ ఉండాలి అంతే కదా. ఆ బాండ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇది సూపర్ న్యాచురల్గా వస్తుందండి, న్యాచురల్ కాదు ఇది. బ్యూటిఫుల్గా చెప్పారు ప్రసన్న గారు. సూపర్ న్యాచురల్ అంటే ఇది ఏదో మనం న్యాచురల్గా ట్రై చేసి పొందుకునేది కాదు, ఇది దైవికంగా రావాల్సిందే. అది సూపర్ న్యాచురల్ అంటారు దాన్ని, అంతే. ఇంకా ఆయన ఎంత ప్రేమిస్తాడో ఆయన చెప్పుకుంటాడు మనకు. అప్పుడు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి అంతే, ఆయన ప్రేమ తెలిసినప్పుడు అంతే. నాకు ఎప్పుడు ఒక డౌట్ ప్రసన్న, మీరు చెప్పండి. మీరు నేనేమో ప్రియురాల్ని, యేసే నా ప్రియుడు అని రాశారు. యేసు ప్రభుకి మీరు ప్రియురాలుగా రాశారు. తెలుసులే డాడీ అని కూడా రాశారు. దానికి అర్థం ఏంటి? అంటే అక్కడి నుంచి ఇక్కడికి మారడానికి కారణం ఏంటి? అంటే భగవంతుడే సర్వస్వం అని చెప్పడమా? అంతే కదండి. భగవంతుడు అంటే మనము మనుషులుగా ఏం ఆలోచిస్తామంటే ఏదో ప్రియుడు అనకల్లా దాన్ని చెడుగా మాట్లాడేస్తాం. భర్త అంటే అది వేరే సంబంధం, తండ్రి అంటే అది వేరే సంబంధం. అట్లా మనము మనుషులుగా చేసుకుంటున్నాం. కానీ ఒక బాధ్యతగా మనం తీసుకుంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంటుంది. భర్త అంటే ఫిజికల్కి వెళ్ళదు. భర్త భరించేవన్నీ నీ గురించి ఆయన భరిస్తాడు. ఇప్పుడు ప్రియుడు అంటే అంతగా ప్రేమించటం నేను చూడలేదు. మరి మనుషులందరూ వాడుకొని టప్పును వదిలేసేటోడు. నా దేవుడు నేను ఆయనకి ఏమి చేసినానని అంత ప్రేమిస్తున్నాడు. ఆయన సృష్టి కాబట్టి, ఆయన కడుపాత్రం కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. సో అందుకని ఆయన ప్రియుడు, ప్లస్ ఆయన భర్త, ఆయన తండ్రి, ఆయన సహోదరుడు, అన్ని బాధ్యతలండి అవి. ఒక ఫ్రెండ్, అన్ని రకాలుగా ఆయన ఉండగలుగుతాడు. అలా మరి అవన్నీ ఒక సోర్స్ నుంచి మనకు వస్తున్నప్పుడు మరి మానవ సంబంధాలలో ఉండే సార్థకత కానీ అవసరం కానీ ఏమిటి? అంటే అది భార్యాభర్తలు కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, ఇంకా లేకపోతే ఇంకా బంధుమిత్రులు, ఫ్రెండ్స్ కావచ్చు. ఏమిటి మీరు తెలుసుకున్నది ఏమిటని? అంటే సంబంధాలు అనేటివి దేవుడు పెట్టినవే కదండి. వాటిని ఏంటి ధర్మబద్ధంగా మన బాధ్యతలు తీర్చుకోవడానికి, అంతేనా? ప్రేమగా ఉండడానికి అందరితో అంతే. అది ఒక పాత్ర. ఇప్పుడు దేవుడు, మనము ఒక ఫిల్మ్ చూస్తాం, ఒక పాత్రని బాగా పోషించినారు అని చెప్పేసి రెమ్యునరేషన్ ఇస్తారు, అవునా? ఇప్పుడు చిరంజీవి, విజయశాంతి ఉన్నారు. శుభం కాడు పడినాక నువ్వు నా భార్య నా అనగలుగుతాడా? అది కేవలం ఒక పాత్ర, భూమిది అంతే. మనం చనిపోయినాక భార్య భర్తల సంబంధం ఉండదు అక్కడ. అందరూ దేవదూతల్లాగా ఉంటారని ఉంది అక్కడ. అంటే ఇక్కడ ఉన్నప్పుడు భార్యగా మన పాత్ర ఏంది? పర్ఫెక్ట్గా చేస్తున్నామా? భర్త పాత్ర పర్ఫెక్ట్గా చేస్తున్నాడా? పిల్లలు తల్లిదండ్రులకు పర్ఫెక్ట్గా ఉంటున్నారా? ఇవన్నీ పాత్రలుగా దేవుడు సృష్టించాడు. వీటిని మనం పర్ఫెక్ట్గా చెయ్యాలి. అప్పుడు రెమ్యునరేషన్ అక్కడ ఉంటుంది. ఆ రెమ్యునరేషన్ ఏంటంటే బలా నమ్మకమైన నా దాసురాలా అని అక్కడ ఆయన మెచ్చుకుంటాడు. అట్లా బ్యూటిఫుల్.